ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత రాబోతున్న చిత్రం దేవర. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. యుఎస్ లో ఇప్పటికే దేవర సినిమా వసూళ్ల ప్రబంధన మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేయాలంటే అదనపు షోలు పడాల్సిందే. నిర్మాతలు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అదనపు షోల కోసం అనుమతులకు దరఖాస్తు చేయబోతున్నారట. ఈ మధ్య కాలంలో మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలకు, డబ్బింగ్ సినిమాలకు, అదనపు షోలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమాకి అదనపు షోకి ప్రత్యేక అనుమతులు దక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేవర కోసం నిర్మాతలు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు దరఖాస్తు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఎర్లీ మార్నింగ్ షోలు, మిడ్ నైట్ షోలు వేసే విధంగా దేవర మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కేవలం హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి మేజర్ సిటీలో కాకుండా అన్ని ప్రాంతాల్లో అదనపు షోలు వేయాలని భావిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న దేవరకి యూఏ సర్టిఫికెట్ వచ్చింది. నిడివి దాదాపు 3 గంటల పాటు ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. నిడివి విషయంలో కొందరిలో అనుమానాలున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అయితే ప్రత్యేక షోలకు అనుమతులు కావాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల మంత్రుల వద్దకు సినిమాకు చెందిన టీం వెళ్లే అవకాశాలున్నాయి. ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సన్నిహితంగానే ఉంటారు కనుక ప్రత్యేక షోలకు అనుమతులు ఈజీగా వచ్చే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వచ్చిన వర్షాల కారణంగా బాధితులుగా మిగిలిన వారి కోసం ఎన్టీఆర్ పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించారు. అంతేకాకుండా తన అభిమానులతో సాధ్యమైనంత వరకు సహాయ కార్యక్రమాలు చేయించారు. అందుకే తెలంగాణ, ఏపీలో ఎన్టీఆర్ సినిమాకు ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిందే అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ నటించిన సినిమాలకు ప్రత్యేక షోలకు అనుమతులు లభించాయి. ప్రత్యేక షోలు పడి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశాలున్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాలు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర అవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దేవర సినిమాను కొరటాల శివ రూపొందించాడు. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలేని సుధాకర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ డబుల్ రోల్లో కనిపించబోతున్నట్లు ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ నటించడం అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన అనిరుద్ స్వరపరిచిన పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 27 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.